ఇవాళ మనం ఆర్టికల్స్ నుంచి ఒక మెయిన్స్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా తీయాలి అది చూస్తున్నాం అన్నమాట. ఇంపార్టెంట్ ఫర్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ పిఎస్సి అయినా సరే, యూపీఎస్సి అయినా సరే. సో ఒక ఆర్టికల్ తీసుకున్నా నేను. ఆ ఆర్టికల్లో మనం చూద్దాం ఇంట్రొడక్షన్ ఎట్లా తీయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా తీయాలి, ఆ పాయింట్స్ కి ఎలా అరేంజ్ చేయాలి, ఛాలెంజెస్ లో అరేంజ్ చేయాలా, అడ్వాంటేజెస్ లో అరేంజ్ చేయాలా, ఆర్ కంక్లూజన్ లో అరేంజ్ చేయాలా, అవన్నీ మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. సో మన దగ్గర ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ రిలేటెడ్ టు వాట్? ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నమాట. బేసికల్లీ వేస్ట్ బర్నింగ్ అక్రాస్ ఇండియా ఈస్ క్వైట్లీ ఫ్యూలింగ్ కార్బన్ క్రైసిస్. వేస్ట్కి మనం బర్న్ చేస్తాం కదా, వేస్ట్ బర్నింగ్. మీరు హైదరాబాద్లో ఒకవేళ ఉంటున్నారు, లేకపోతే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటున్నారంటే మీకు డెఫినెట్లీ ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తాయి. సో హైదరాబాద్లో బేసికల్లీ లోవర్ ట్యాంక్ బండ్ ఉంది. లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర మీకు ఒక పెద్ద వాట్ ఐ సే ఏదో చెత్త ఎస్టాబ్లిష్మెంట్ ఉందన్నమాట. ఓకే, సో అక్కడ బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత సిటీలో ఉన్న చాలా వేస్ట్ అక్కడ జమ అవుతుంది, అంటే కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ బండిలో పెట్టి దే ఆర్ సెండింగ్ ఇట్ అవాట్ అవుట్స్కట్లో తీసుకెళ్తున్నారు. కొన్ని ఏం చేస్తారంటే ఇన్సినరేషన్ చేస్తారు. ఇన్సినరేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ వేస్ట్ కి ఇన్సినరేషన్ అంటాం మనం. రిమెంబర్ దిస్ పాయింట్. సో మన ఇండియాలో మేజర్లీ మనం ఏం చేస్తున్నాం అంటే వేస్ట్ బర్నింగే చేస్తున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ వేస్ట్ బర్న్ చేస్తే కార్బన్ ఎమిషన్స్ అవుతున్నాయి. కార్బన్ ఎమిషన్స్ ఆర్ నాట్ గుడ్. CO2 ఎమిషన్స్ ఆర్ నాట్ గుడ్. దట్ విల్ ఎనీహౌ మళ్ళీ ఇట్ విల్ గివ్ ఎఫెక్ట్ టు వాట్? గ్లోబల్ వార్మింగ్. అగైన్ గివ్ ఎఫెక్ట్ టు వాట్? క్లైమేట్ చేంజ్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, హౌ వేస్ట్ బర్నింగ్ అక్రాస్ ఇండియా ఇస్ క్వైట్లీ ఫ్యూలింగ్ కార్బన్ ఎమిషన్. డైరెక్ట్గా మీకు ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టేసి కామెంట్ అయినా ఇవ్వచ్చు, డిస్కస్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఆర్ క్రిటికల్లీ అనలైజ్ ఇవ్వడు. ఎందుకు క్రిటికల్లీ అనలైజ్ ఎప్పుడు ఇస్తాడంటే వెన్ యు ఆర్ హ్యావింగ్ వాట్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ ది ఆర్టికల్. ఒక టాపిక్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు అట్లా ఉంటాయి అంటే అప్పుడు మనం దెన్ ఓన్లీ వీ విల్ సే దట్ క్రిటికల్లీ అనలైజ్. లేకపోతే కామెంట్, డిస్కస్ అంతే చెప్పేస్తాం. సో ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. డిస్పైట్ గ్రోయింగ్ అవేర్నెస్, మనకు తెలుసు వి షుడ్ నాట్ లిటర్. లిటర్ అంటే ఏంటి? ఎక్కడైనా మనం తిని అక్కడ డిస్పోజ్ చేస్తున్నాం తిన్న తర్వాత. ఓకే, రోడ్ మీద పడేస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? లిటర్ అని చెప్తాం మనం. మనకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంది, లిటరింగ్ చేయొద్దు. ఓకే, ఇండియాస్ ప్లాస్టిక్ పాలసీస్ రిమైన్ హెవీలీ ఫోకస్డ్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సొల్యూషన్స్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ సొల్యూషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉందంట. మనకు అవేర్నెస్ ఉన్నా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో లెట్ us see one by one how to make a మోడల్ ఆన్సర్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇవన్నీ చెత్త ఉంది కదా, లోవర్ ట్యాంక్ బండ్లో తీసుకువెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి అవుట్స్కట్స్కి అయినా తీసుకెళ్తున్నారు, లేకపోతే బర్న్ అయినా చేస్తున్నారు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. దట్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ల్యాండ్ ఫిల్ అనమాట. ఒక పెద్ద హోల్ డిగ్ చేసి ఆ చెత్త దానిలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ల్యాండ్లో ఫిల్ చేస్తున్నాం అనమాట. ఇన్సినరేషన్ బర్నింగ్ అనమాట. ల్యాండ్ ఫిల్ ఈజ్ నథింగ్ బట్ ఒక హోల్ డిగ్ చేసి అందులో చెత్త వేయాలి, రైట్? ఓకే, సో లెట్ us see this one by one. హియర్ ఆన్వర్డ్స్ మన ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏ బర్నింగ్ ప్రాబ్లమ్ అక్రాస్ ఇండియా. హౌ బ్యూటిఫుల్ దిస్ పర్టిక్యులర్ మన దగ్గర ఇంట్రొడక్షన్ ఉంది. టుడే మోడల్ ఆన్సర్ మీరు స్టార్ట్ చేయాలి కూడా. మీ ఆన్సర్ ఇట్లానే స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ స్కాటర్డ్ హీప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. స్కాటర్డ్ హీప్స్ అంటే ఏంటి? అక్కడ కొంచెం చెత్త ఉంది, చాలా చెత్త, ఇక్కడ కొంచెం చెత్త ఉంది, అంటే స్కాటర్గా ఉంది చెత్త అనమాట. ఓకే, ఫ్రమ్ స్కాటర్డ్ హీప్స్ ఆఫ్ ప్లాస్టిక్, హైవేస్ దగ్గర, విలేజ్ రోడ్స్లో కూడా మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఆ ప్లాస్టిక్కి? ఆఫెన్ వీఆర్ సెట్టింగ్ ఇట్ ఆన్ ఫైర్, అంటే బర్న్ చేస్తున్నాం అనమాట. ఓపెన్గా బర్న్ చేసేస్తున్నాం. ఓకే, దెన్ సిటీస్లో ఏం చేస్తున్నాం ఈ చెత్తకి? వీఆర్ పవరింగ్ దెమ్ టు వాట్? వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. సో కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ వేస్ట్కి ఒక రియాక్టర్లో డ్రమ్ లాగా ఒక రియాక్టర్ ఉంటుంది. ఆ రియాక్టర్లో ఈ వేస్ట్ మనం అందులో వేసేస్తే ఓకే, దెన్ యూజింగ్ కెమికల్స్ బర్నింగ్, దెన్ వీ కెన్ గెట్ వాట్? ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ కూడా రావచ్చు. అంటే హైవేలో ఉన్న చెత్త అయినా సరే, విలేజ్లో ఉన్న చెత్త అయినా సరే మనం బర్న్ చేస్తున్నాం.
సిటీస్లో ఉన్న చెత్త మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ దగ్గర డైరెక్ట్ చేస్తున్నాం. గెటింగ్ మై పాయింట్ హియర్. ప్లాస్టిక్ బర్నింగ్ ఈజ్ క్వైట్లీ ఫ్యూలింగ్ టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఈ ప్లాస్టిక్ బర్నింగ్ వల్ల ఓకే టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ మన ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్లో అవుతుంది. దానివల్ల మనకు క్లైమేట్ ఎమిషన్స్ యాక్సలరేట్ కూడా అవుతున్నాయి. ఓకే, అండర్ బోత్ ఇన్ఫార్మల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. అంటే ఏంటి, జనాలు కూడా అట్లనే చేస్తున్నారు బర్నింగ్. ఇన్ఫార్మల్ అంటే మనమే. ఓకే, వాట్ ఆర్ వి డూయింగ్, ఏదైనా ఇంటి దగ్గర చెత్త ఉంటే బర్న్ చేస్తున్నాం అనమాట. విలేజ్లో అట్లనే బర్న్ చేసేస్తున్నారు, ఎవరొకరు బర్న్ చేసేస్తారు. ఓకే, సో వీ ఆల్ కమ్స్ అండర్ వాట్, ఇన్ఫార్మల్. ఇన్స్టిట్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా ఈ ప్రొసీజరే యూస్ చేస్తున్నారు, అంటే బర్నింగ్ ఆఫ్ వేస్ట్. సో ప్రాపర్గా ఇక్కడ ఏం రాసి ఉంది, ఓకే, ఫ్రమ్ స్కాటర్డ్ హీప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అలాంగ్ హైవేస్ అండ్ విలేజ్ దే ఆర్ ఆఫెన్ సెట్ ఆన్ ఫైర్. ఓకే, ఓపెన్గా ఫైర్ బర్న్ చేసేస్తున్నాం మనం, మళ్ళీ సిటీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ దగ్గర పంపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ పొల్యూషన్ టాక్సిక్ ఎయిర్లో మిక్స్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ క్లైమేట్ ఎమిషన్స్ అవుతున్నాయి, కార్బన్ ఎమిషన్స్. బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సిస్టమ్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. అంటే దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ సిన్స్ ద లేట్ 1970s సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ హ్యాస్ బికమ్ vanguard of plastic production with less than 1% of all single use plastics items getting recycled. This is the first important challenge. Okay, plastic pollution లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అని మీకు క్వశ్చన్ అడిగితే ఆ పైన ఉన్న 4 లైన్స్కి ఇంట్రొడక్షన్ తీసుకోవాలి, ఛాలెంజెస్ అని హెడ్డింగ్ పెట్టి ఇది ఫస్ట్ మీరు ఛాలెంజ్ రాయాలి. అంటే 1970s నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అంటే కుర్కురేలో సింగిల్, ఒకసారి మనం కుర్కురే తిన్న తర్వాత ప్లాస్టిక్ విసిరేస్తాం. డైరీ మిల్క్లో మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకురావడానికి ఆయన ఒక క్యారీ బ్యాగ్ ఇస్తారు మనకు, రైట్ ఆర్ రాంగ్. అది కూడా మనం ఏం చేస్తాం, ఒకటే సరే మళ్ళీ ఇంకోసారి ఎగ్స్ తీసుకురావడానికి మళ్ళీ ఇంకొక క్యారీ బ్యాగ్. అంటే సింగిల్ టైమే యూస్ చేస్తున్నాం ఆ ప్లాస్టిక్కి, మళ్ళీ మనం యూస్ చేయట్లేదు ఆ ప్లాస్టిక్కి, దీనికి అది అర్థం. సో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ 1970s నుంచి వ్యాన్గార్డ్ అంటే ఒక ఎన్మాస్ యూసేజ్ ఉందన్నమాట. ఓకే, కానీ 100% మనం ప్రొడ్యూస్ చేసే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఓకే ఓన్లీ 1% ఈస్ గెట్టింగ్ రీసైకిల్. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ వాట్ వీ హ్యావ్ సీన్, రైట్. మనం ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఛాలెంజెస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఫస్ట్ ఛాలెంజ్ ఏం చూసినాం మనం, less than 1% of single use plastic is getting recycled. This is the first challenge మనం చూసినాం. సెకండ్ ఛాలెంజ్ చూద్దాం. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది మనది కాబట్టి సెకండ్ ఛాలెంజ్. ఓకే, రైట్. సెకండ్ ఛాలెంజ్ ఇస్ మన దగ్గర ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదంట. వేస్ట్ జనరేట్ అయిన తర్వాత ఈ వేస్ట్కి డిస్పోజ్ మనం ఎట్లా చేయాలి, అలాంటి సిస్టమ్ మన దగ్గర లేదని ఈ ఆర్టికల్ చెప్తుంది. మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వేస్ట్ బర్న్డ్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, ఐదర్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్, ఓపెన్ ఉన్న ప్లేసెస్లో అట్లా డైరెక్ట్గా బర్న్ చేసేస్తున్నాం. రోడ్ సైడ్ డంప్స్ ఉంటే కూడా అక్కడ బర్న్ చేసేస్తున్నాం. ఇన్సినరేటర్ రిజల్టింగ్ ఇన్ టాక్సిక్ ఎయిర్ అండ్ క్లైమేట్ ఎమిషన్స్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇక్కడ వీళ్ళు మనకు ఏమన్నారంటే, ద సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఓకే absence of, very important one, absence of effective waste management system. This is our second important challenge. Okay, the first challenge of plastic pollution is less than 1% is getting recycled, single use. The second important challenge is absence of effective waste management system అని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఇంకా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇండియా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి కదా, ఎలా డిస్పోజ్ చేయాలి మొత్తం రాసి ఉంది ఈ రూల్స్లో, 2016లో వచ్చినాయి. అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రొహిబిట్ చేసింది ఓపెన్ బర్నింగ్ ఆఫ్ వేస్ట్. ఇలా ఓపెన్గా బర్న్ చేయొద్దు వేస్ట్ అని
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా ఇవే చెప్తున్నాయి. యట్ ద ప్రాక్టీస్ రిమైన్ వైడ్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఎన్ఫోర్సిబిలిటీ లేదని మాట. ఓకే, సో ద థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మన దగ్గర ఏముంది, థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ lack of effective implementation of solid waste management rules 2016, okay, and NGT guidelines. Okay, ప్రాపర్గా ఇవన్నీ మెయింటైన్ చేయట్లేదు, ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు, బర్నింగ్ చేస్తూనే ఉంటున్నారు వేస్ట్ది. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో హౌ బ్యూటిఫుల్లీ వీఆర్ ఏబుల్ టు మేక్ ఏ మోడల్ ఆన్సర్ చూడండి. అకార్డింగ్ టు ది ఆర్టికల్ ఉన్న స్టడీలో, అకార్డింగ్ టు ద స్టడీ, ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్ ఆర్ లైక్లీ టు రెడ్యూస్ ఎమిషన్ ఇన్ ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ in the midterm, PM 2.5 emissions from open waste burning, on the other hand, hardly changed in the decade from 2010 to 2020. Okay, open waste burning is likely to become India's largest source of air pollution by 2035. Okay, సో వై వీ హ్యావ్ టు అంటే అర్జెన్సీ ఏముంది, ప్లాస్టిక్ పొల్యూషన్కి కంట్రోల్ చేయడానికి, వేస్ట్ బర్నింగ్ కంట్రోల్ చేయడానికి అర్జెన్సీ ఏముంది అంటే ఈ పాయింట్ రాయాలి. ఓకే, పొటెన్షియల్. సో వాట్ ఈస్ ద వై ఇండియా హ్యాస్ టు గో ఫర్ దిస్, బికాస్ ఇండియా ఈస్ లైక్లీ టు బికమ్ వాట్, largest source, the plastic waste burning is likely to become largest source of air pollution. Now అవన్నీ ఛాలెంజెస్. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, వై ఇండియా షుడ్ బి కేరింగ్ వాస్ట్ ఆఫ్ ఎయిర్ టాక్సిక్ వేస్ట్ బర్నింగ్. ఎందుకు కేర్ చేయాలి ఇండియా, ఎందుకంటే వేస్ట్ బర్నింగ్ will become largest source of air pollution in India by 2035. Okay, so anta pedda risk petkoni, if you don't try to mitigate the risk, if you don't try to reduce the risk, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని ఆర్టికల్ చెప్తుంది మనకు, రైట్. Here also you can see, as per the official statistics, municipal solid waste in India is projected to increase from 62 million to 165 million. So second important enduku cheyalante municipal waste. Why India should go for waste management strategy ante, okay, municipal waste will increase from 62 to 180 million tons, if I am not wrong with the numbers. Endukante India is fastly growing as a urbanized nation. Urbanization valla municipal waste inka triple times aitundi. So that's why India should go for what? Waste management strategies. Okay, challenges kuda unnai. Why India has to also go for this, adi kuda ee article lo proper ga mention chesaru. Now here also one important, you can write here in the introduction lo idi rayachu. India with 15.8 million tons of plastic being generated, 8 million tons of plastic is being generated in India, and India is going to emerge as a single largest contributor also, emitting about 9.3 trillion tons annually. Ante nearly 1/5 of the global plastic waste pollution India దగ్గర నుంచి వస్తుందని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. దిస్ యూ కెన్ రైట్ ఇన్ ఇంట్రొడక్షన్. ఛాలెంజ్లో రాయొద్దు, ఓకే, అండ్ వైలో కూడా రాయొద్దు, క్లియర్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్ దిస్. ఇంకొక సెక్షన్ ఆన్సర్లో ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత, వై రాసిన తర్వాత, ఛాలెంజెస్ రాసిన తర్వాత, ఛాలెంజెస్ కంటే ముందు మీరు ఏం రాయాలంటే ఎఫెక్ట్ ఆఫ్ దిస్ పొల్యూషన్, ఎఫెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు రాయాలి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ అవుతాయి. బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ నథింగ్ బట్, మీరు బండి నడుపుతున్నప్పుడు వెన్ యూర్ రైడింగ్ ద బైక్, మీ ఐస్లో ఇలా కార్నర్లో బ్లాక్ సూట్ పార్టికల్స్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు బండి నడిపిస్తే వాళ్ళ ఇంజన్ నుంచి అదే మన ఫ్యూల్, పెట్రోల్, డీజిల్ బర్న్ అయిన తర్వాత సైలెన్సర్ నుంచి వచ్చిన స్మోక్ ఉంటుంది కదా,
ఆ స్మోక్లో ఇలాంటి పార్టికల్స్ ఉంటాయి దట్ విల్ గెట్ స్టక్ హియర్. దట్ ఆర్ ఓన్లీ కాల్డ్ as వాట్ కార్బన్ పార్టికల్స్, కార్బన్ సూట్ పార్టికల్స్ అంటాం. సో ఇక్కడ అదే సూట్ పార్టికల్స్ ఏంటి, మనం ఇన్హేల్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ బ్రీతింగ్ ఇన్సైడ్. ఓకే, దట్స్ వై ఈ ప్లాస్టిక్ పొల్యూషన్, వేస్ట్ బర్నింగ్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే కార్బన్ ఎమిషన్స్ విల్ ఇంక్రీజ్. మనకు డిసీజెస్ సచ్ యాజ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, రెస్పిరేటరీ ఇష్యూస్ రావచ్చు, న్యూరలాజికల్ డిసార్డర్స్ ఆర్ ఆల్సో దేర్ విత్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ వేస్ట్ బర్నింగ్ కూడా మీరు ఓకే ఈ 3 points రాస్తే యువర్ ఆన్సర్ విల్ లుక్ లైక్ వెరీ ఫుల్ ఫ్లెజ్ ఆన్సర్ మీకు ఓకే కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ కెన్ వీ డూ? వే ఫార్వర్డ్లో ఏం రాయాలి? వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రామిస్ చేసింది. ఓకే, సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్లో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ, $1.5 billion in 2025. అండ్ ఇదే మనీ ఇంక్రీజ్ అయ్యి వీ విల్ గెట్ వాట్ $1.9 billion by 2034. $9 billion by 2034. ఓకే, టు క్రియేట్ ఫెసిలిటీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ US and EU అని కూడా రాసి ఉంది, అది కూడా రాయొచ్చు. సి షట్టింగ్ డౌన్ ఆఫ్ ఇన్సినరేటర్స్ వే ఫార్వర్డ్లో 10-ton ఇన్సినరేటర్ ఇన్ మనాలి వాజ్ పర్మనెంట్లీ షట్ డౌన్ బై NGT బికాస్ హెవీ మెటల్ పొల్యూషన్ అవుతుంది అక్కడ, అది కూడా మీరు వే ఫార్వర్డ్లో రాయాలి. దెన్ దిస్ ఈజ్ యువర్ కంక్లూజన్ అండి, ఇది కంక్లూజన్. కంక్లూజన్లో ఏం రాస్తారు? ద ప్లాస్టిక్ పొల్యూషన్ క్రైసిస్ బిగిన్స్ లాంగ్ బిఫోర్ వేస్ట్ రీచెస్ ఏ రోడ్ సైడ్ డంప్ ఆర్ ఇన్సినరేటర్. Plastic production itself is a carbon intensive process with 3.4% of the world total emission coming from plastic, and ఇది ట్రిపుల్ కూడా అవుతుంది by 2060. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ సొల్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ బేసికల్లీ కాన్సన్ట్రేట్ ఎక్కడ చేస్తుందంటే డౌన్ స్ట్రీమ్ సొల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే వేస్ట్ జనరేట్ అయిన తర్వాత, ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అయిన తర్వాత ఈ ప్లాస్టిక్కి మనం ఎట్లా చేయాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలి, గవర్నమెంట్ అలాంటి టెక్నాలజీస్, అలాంటి స్ట్రాటజీస్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. కానీ అప్ స్ట్రీమ్ సొల్యూషన్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ దగ్గర గవర్నమెంట్ ఏం చేయట్లేదంట. ఓకే, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ దగ్గర కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే లైక్ మనం మెక్డానల్డ్స్ వెళ్ళినప్పుడు దే విల్ గివ్ అస్ వాట్ బ్రౌన్ కలర్ మనకు కవర్స్ ఇస్తారు, అది కన్జంప్షన్ అక్కడ మనది మారింది. ప్రొడక్షన్లో కూడా ఓకే వీ హ్యావ్ టు మేక్ షూర్ దాట్ ఇలాంటి ప్లాస్టిక్ ప్రొడక్షన్ షుడ్ బి సస్టైనబుల్ ఉండాలి. ప్రొడక్షన్ చేసిన వాళ్ళు రీసైకిల్ ప్లాంట్స్ కూడా పెట్టాలి, అది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయినా పెట్టచ్చు. అంటే ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ దగ్గర కూడా మనం ఏం చేయాలంటే ఫోకస్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సొల్యూషన్స్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో వీ హ్యావ్ గాట్ హియర్ ఇంట్రొడక్షన్ మనకు దొరికింది, వై వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అది కూడా మనం రాసినాం, ఛాలెంజెస్ కూడా రాసినాం, వే ఫార్వర్డ్ ఆల్సో వీ హ్యావ్ రిటర్న్, and conclusion also is there in the article. So this is how you can make a perfect model answers best of the facts and the content. I hope this is clear to you. Take care.